ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ శుభాలు కలుగుగాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, మీ ఇరుగువారు పొరుగువారు అందరూ కూడా క్షేమకరంగా, ఆనందకరంగా, ఆరోగ్యకరంగా, శాంతి సమాధానకరంగా ప్రభునందు ఉందురుగాక. యేసు నామములో వర్ధిల్లుదురుగాక, దీవించబడుదురుగాక, ఆశీర్వదింపడుదురుగాక. యేసు క్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మునుముందుగా దేవాతి దేవుడు మనలందరినీ ఈ విధంగా కలిపినటువంటి విధానాన్ని బట్టి, అలాగే దేవుని యొక్క మాటలు ముచ్చటించుకోవడానికి, దేవుని యొక్క వాక్యంలో ఎదగటానికి, బలపరచబడడానికి దేవుడు నన్ను మీ ముందు ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. అట్టి విధంగానే ఈ మాటలు వినడానికి దేవుని యొక్క సంకల్పం చొప్పున చిత్తానుగుణంగా మిమ్మల్ని కూడా నా ముందు ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. అవును, అవును ప్రియులరా, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఇంకా ఎదుగుదల కోసం, ఇంకా అభివృద్ధి కోసం, ఇంకా లోతైనటువంటి విశ్వాసానికి వెళ్ళటానికి అని చెప్పేసానంటే అది అందరికీ రాదు. ఆత్మ సంబంధమైన విషయాలు విని బలపరచబడాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, మాదిరికరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశం దేవుడికి కలిగిస్తేనే, కల్పిస్తేనే అది వస్తుంది. కానీ సాధారణంగా ఎవరు కూడా వినలేరు, ఉండలేరు, వాటి యందు శ్రద్ధ నిలపలేరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నా పరిచర్ని బట్టి, నా ఆరోగ్యాన్ని బట్టి మీరు చేస్తున్న ప్రార్థనలు ఎంతమంది అయితే చేస్తూ ఉన్నారో వారందరికీ పేరు పేరు నా కృతజ్ఞత వందనాలు. నిండుగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. అట్టి విధంగానే ఏప్రిల్ నెల ముగిసిపోతే మే వస్తుంది కదా, ఆ నెలలో వచ్చేసరికి సరిగ్గా మనకి 8 సంవత్సరాలు పూర్తయిపోయి 9వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. ఇంతవరకు మరి ఎంతమందితో ప్రేరేపణ కలిగించి ముందుకు నడిపించి వారి చేతుల్లో గుప్పెళ్ళు ఇప్పించి గొప్ప దీవెనలు కలిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాడో వారందరిని బట్టి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ, దేవునికి సమస్త ఘనత, ప్రభావాలు కలుగుగాక. వారందరూ కూడా పుష్కలంగా, సమృద్ధిగా, ఇంకా 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 ఆత్మీకంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా దీవించబడదురుగాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏదైనా సరే దేవుడి నుండి వచ్చిందే. హల్లెలూయా. దేవుడి నుండి వచ్చిందే. దేవుడు ఇవ్వలేనిదే మాత్రం ఏది మనం పొందుకోలేము. పైనుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడనో దేనిని పొందుకోనేరడు అని చెప్పేసి 3:27 యోహాను సువార్తలో సెలవిచ్చాడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా, రండి యేసన్న గారి పాట, నాకు ఇష్టమైనటువంటి యేసన్న గారి పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. పరిమళించని నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించెని నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రియులారా, ఆయన ఎంత పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవుడు.
అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరంగా మనల్ని ఆదరించి, ఆకర్షించి, ఆశీర్వదించి ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్న దేవుడు. నిజం గొప్ప తండ్రి. నిజంగా చూడండి, ఆ పాటలో ఉన్నటువంటి భావం, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించుచున్నందున నేను ఆత్మలో నా యొక్క పరిచర్య అన్నది ముందుకు సాగుతుంది. పరిమళిస్తున్నాను. పరిశుద్ధాత్మలో నేను హర్షిస్తాను, ఆనందిస్తాను. ఎప్పుడు కూడా నేను ఆనందిస్తూనే ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు నడిపిస్తేనే కదా నాయన నన్ను నడిచేది, నువ్వు చేస్తేనే కదా నా ద్వారా జరిగేవి. నువ్వు నన్ను దయదాల్చిపోతే ఏవి కూడా జరగవు. నువ్వు నాలో లేకపోతే నేను ముందుకు నడలే. నువ్వు నా ద్వారా మాట్లాడకపోతే ప్రజలెవరు కూడా రాలేరు. నువ్వు నా ద్వారా నువ్వు చేయకపోతే ప్రజలందరూ కూడా దీవించబడలేరు. నువ్వు నాలో లేకపోతే దుష్టుడు నన్ను ఊరుకుంటాడా? నువ్వు నా చుట్టూ లేకపోతే అపవాది నన్ను ఊరుకుంటాడా? నువ్వు నా ఇంట్లో లేకపోతే, నా కుటుంబంలో లేకపోతే ఆ దురాత్మ శక్తులు మమ్మల్ని జీవింప చేస్తాయా? ఈ పరిచర్లు ఈ విధంగా అనేక వేల లక్షలాది మంది ఇట్టి విధంగా మారు మనసు పొందుకుంటారా? మనసు మార్చుకోగలరా? ఆలోచన విధానాన్ని మార్చుకోగలరా? ఎంతోమంది తాగుబోతులు, తిరిగిపోతులు, వ్యభిచారులు, రౌడీలు, రకరకాలైనటువంటి అలవాట్లకి దాసం అయిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది విడిపించబడుతున్నారు. ప్రభువా, దేవా, నువ్వు నాలో ఉండబట్టే, నాతో ఉండబట్టే, నా ద్వారా నీ పరిచర్య కొనసాగిస్తున్న బట్టే నీలో నేను ఆనందిస్తున్నాను ఆయన. నీకే సమస్తం. అందుకనే సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి పాదాల మీద పడిపోయి నా మనసారని సన్నిధిలో నాలో నిండిపోయావయ్యా. యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్న తండ్రి, బాబు, నాలో నిండిపోయి ఉన్నావయ్యా. కనుక నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసేదా, సాగిలపడి నమస్కారము. అత్యున్నతమైనటువంటి సింహాసనం బాబు, నువ్వు అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆశీర్వైనటువంటి గొప్ప తండ్రి, నా ప్రభువా, నా విభుడా, నా కొండ, నా కోట, నా స్నేహమా, నా ఆనందమా, నా ఆరోగ్యమా, నా ఐశ్వర్యమా, నా బుద్ధి, నా జ్ఞానమా, నా కుశలమా, నువ్వు సింహాసనం మీద ఆశీర్వై ఉన్నావు నాయన. తండ్రి, అలాంటి వాడు ఇప్పుడు నాలో నివసిస్తున్నావు కనుక, నాతో ఉన్నావు కనుక, నా చుట్టూ ఉన్నావు కనుక, నా చెయ్యి పట్టుకున్నావు కనుక, నన్ను ఆవరించుకున్నావు కనుక నేను ఈ విధంగా ముందుకు సాగుతానయ్యా. ఏది నా సొంత జ్ఞానం కాదు, సొంత ఉద్దేశాలు, ఆలోచన ప్రకారంగా నేను నడిస్తే ఏనాడో వాడి నోటికి నేను చిక్కుపోతానయ్యా. వాడి నోటికి నేను అందుకుపోతాను. వాడు నన్ను తినేస్తాడు, వాడు మింగేస్తాడు. ఎవడు మింగదునా అని చెప్పి చూస్తున్నాడు. లోకాసు వార్త 18:8 చెప్తుంది కదా, చివరికి విశ్వాసాన్ని కనుగొనునా, మనిషి కుమారుడు వచ్చేటప్పుడు విశ్వాసం అన్నది భూమి మీద కనబడునా. చూడండి అక్కడ 18:8 లోకాసు వార్తలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఎక్కడుంది ఈ పరిచర్య? ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? ఆ పూర్వీకులు వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు తల్లులు చేసినటువంటి పరిచర్య అపవాది ఏం చేస్తున్నాడు అంటే, కుమారులు, ఇది వంశపారంపర్యంలాగా కుమారులు, లేదంటే అల్లుళ్ళు, లేదంటే మేనమామలు, లేదంటే ఎవరో ఒకరు అలాగా కొనసాగిస్తున్నారు. దేవుని స్తోత్రం. అపవాది అందుకనే వాడు ఏం చేస్తున్నాడు అంటే విశ్వాసం దొంగిలిస్తున్నాడు. విశ్వాసం లేకుండా నాకు ఇష్టడై ఉండట అసాధ్యం అని అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం దొంగిలిస్తే ఏం జరగో, విశ్వాసం మీదే ఆధారపడి ఉంది కదా క్రైస్తవ జీవితం.
విశ్వాసానికి కర్త ఎవరు? ఆయన. ఆయన మీద నమ్మకం లేకుండా చేస్తున్నాడు. ధనాశ, స్త్రీ ఆశ, రకరకాల ఆశలన్నీ పెట్టిస్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవడంబాలన్నీ కూడా పెట్టేస్తున్నాడు. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3, 4, 5 చూడండి ఒకసారి. చిన్న చిన్న పదాలే ఉన్నాయి, అవి ఎంచుకుందాం. అక్కడ ఏమంటాడు అంటే పౌలు గారు తిమోతికి చెప్తున్నారు, నాయనా చివరి దినాల్లోకి వచ్చేసాం. బెంకములాడువారు, మూర్ఖ స్వభావం కలిగినటువంటి వారు, అపవిత్రత కలిగినటువంటి వారు, తల్లిదండ్రులకు అవిధేయత కలిగినటువంటి వారు, బయటికి మాత్రం భక్తి కలిగినటువంటి వారి వల్లే ఉంటారంట. కానీ దేవుని శక్తిని ఎరగలేనటువంటి వారై ఉంటారు అని చెప్పుకొస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన పరిచర్య అంతా కూడా పొల్లుకి వెళ్ళిపోతుంది. కానీ అందుకనే అపవాది యొక్క కుయ్యత్తులు, కుతంత్రాలను మీరు కనిపెట్టుకొని ముందుకు సాగండి అని అంటాడు. ఎంతోమంది ఉన్నాయి, కానీ ప్రతి సంఘాల్లో కూడా సేవకులు పట్టేసుకుంటున్నాడు. అభిషేకం యేసన్న గారి మీద అభిషేకం అయితే కంప్లీట్గా ఒదిగిపోయాడు అనమాట. ప్రభు కంప్లీట్గా వశపరుచుకున్నాడు. ప్రభు చేతుల్లో యేసన్న చేతుల్లో కాదు, కానీ యేసన్న మనసులో నిండుగా. అది ఎందుకంటే సమయాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితి, దేవుని సన్నిధిలో ఎక్కువగా వాక్యానికి ఇవ్వలేని పరిస్థితి, స్తుతించలేని పరిస్థితి, హృదయపూర్వకంగా ఇతరుల కొరకు ప్రార్థించలేని పరిస్థితి, కన్నీటితో ఇతరుల కొరకు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు వేదనతో ప్రార్థన చేయలేని పరిస్థితి. ఎక్కడ కనకం కన్య అన్నటువంటి అపవాది ఆశపెడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు భర్త భార్యలు ఇద్దరు చేసినట్లయితే వారిద్దరిలో ఇదిగో డబ్బు బంగారం ఎవరికి కావాలి అంటే పాస్టర్ గారికి అక్కర్లేకపోయినా సరే పాస్టర్ గారికి కావాలి, పాస్టర్ గారికి అక్కర్లేకపోయినా సరే పాస్టర్ గారికి కావాలి. లేదంటే ధనం అవసరం లేదు, డబ్బు ధనం అవసరం లేదు, బంగారం అవసరం లేదు పాస్టర్ గారికి, కానీ మరొకటి చూపిస్తాడు, స్త్రీ బలహీనత పెడతాడు. ఈ విధంగా మొత్తం రాజును పక్కన పెట్టేసుకున్నట్లయితే, రాజును గుప్పెట్లో పెట్టుకున్నట్లయితే ప్రజలందరూ కూడా డౌన్ అయిపోతారు. అది వాడి ప్లానింగ్. అదేవిధంగా ఎన్నో సంఘాలు ఈ రోజున మట్టి కరిసేస్తున్నాయి. ఎన్నో విధాలుగా చివరికి లోకస్తులు ఎలాగైతే ఈ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, గ్యాస్ట్రిక్లు, క్యాన్సర్స్, అప్పులు ఉప్పుల్లో కూరుపోవడాలు, ఇవన్నీ కూడా చివరికి అలా తయారవుతున్నారు. విశ్వాసం లేనటువంటి పరిస్థితి. ఏదో వెళ్తున్నాం, వస్తున్నాం, చేస్తున్నాం కదా, ఏదో చెప్తున్నారు కదా. సేవకులు కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కదా. ప్రతి ఒక్క పరిచర్లో, ప్రతి ఒక్క చర్చెస్లో, ప్రతి ఒక్క సంఘంలో కూడా అపవాది జులుము చూపిస్తున్నాడు. ఎవరిని మింగుదనని చెప్పి తిరుగుతున్నాడు. ఎవరిని నాశనం చేసేద్దామా, ఎవరిని విశ్వాసం దొంగిలిద్దామా, ఎక్కడ కూడా వాక్యాన్ని ముందుకు సాగనివ్వట్లే, ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవునికి సమయం ఇవ్వట్లే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇష్టాలకి, చిత్తానికి, ఉద్దేశానికి, ఆలోచనలకి ముందుకు ఇవ్వట్లే, అవకాశం ఇవ్వట్లేదు. అందుకనే అపవాది యొక్క జులుము ఎక్కువైపోతుంది. ఈ రోజున సంఘాలకి మధ్యలో గొడవలు. పాస్టర్ గారికి పడదు, పాస్టర్ గారికి పడదు, పిల్లలకి పడదు. వారు చేస్తున్నారు కరెక్టే, వారు పూర్వం విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిచయం చేస్తున్నారు కరెక్టే. ఏముంది అక్కడ? నాణ్యత ఏముంది? అక్కడ క్వాలిటీ లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటాను. బోరింగ్తో ఊరికనే బోరింగ్ నీళ్లు కొట్టిన దానికోను, కొలై నీళ్ళు ఇప్పిన దానికోను తేడా లేదా? మీది కాదు పరిచర్య, నాది. నాకు ఇవ్వండి, నా వాక్యానికి ఇవ్వండి, నా సన్నిధిని మీరు ఎక్కువగా అనిపిస్తూ ఉండండి, నా స్వరం వింటూ ఉండండి, క్వైటం మెయింటైన్ చేస్తూ ఉండండి, నాతో సహవాసం కలిగి ఉండండి. ద్రాక్షవల్లిలో తీగలు ఉంటేనే కానీ అవి ఫలింపవని చెప్పేసి వాక్యం చెప్తుంది కదా. మీరు నాలో ఉంటేనే కానీ, నా వాక్యానికి బందీ అయితేనే కానీ, నాతో సహవాసం ఉంటేనే కానీ, నా మాట వింటేనే కానీ, నాతో ఎక్కువ సమయం గడిపితేనే కానీ మీరు ముందుకు సాగలేరు. అపవాది ఎదురు చూస్తున్నాడు మీ కొరకు. తేలిగ్గా వెళ్ళిపోతున్నారు. సుఖానుభవం, దేవుని కంటే సుఖం కావాలి, దేవుని కంటే సౌఖ్యం కావాలి. అందరూ నువ్వెంత, నేనెంత, నువ్వెంత సంపాదించాను, నేనెంత సంపాదించాను, నీ చర్చికి ఎంతమంది వస్తున్నారు, నా చర్చికి ఎంతమంది వస్తున్నారు. హడావుడి. ఎంతసేపు మరి శరీర ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, అనారోగ్యాలు తీసుకొస్తూ ఉన్నారు, అప్పులూపులో కూరుకుపోతున్నారు సంఘాలు, లోకానికి కలిసిపోతున్నారు, లోకానికి దాసం అయిపోతున్నారు. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13, 14, 15 చూసుకున్నట్లయితే మీరు దీని గురించి ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అపవాదే ఈ యొక్క అపోస్తలుల యొక్క వేషం వేసుకున్నాడు, ప్రవక్తల యొక్క వేషం వేసుకున్నాడు, బోధకుల యొక్క వేషం వేసుకొని తిరుగులాడుతున్నాడు అని చెప్పేసి క్లియర్గా వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, ఇది ఆలోచిస్తండి.
అందుకనే ఈ దినాన ఎక్కడ ఎదుగుదల లేదు, పెరుగుదల లేదు. అందుకనే విశ్వాసం కనుగొననా, మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు విశ్వాసం కనుగొననా, సహవాసం ఎక్కువగా ప్రభు మైండ్ సెట్. ఒక ప్రియురాలు, ఒక ప్రియుడు, ఇద్దరి మధ్య ఉన్నటువంటి సహవాసం ఎలా ఉంటుంది? ఒక ప్రియుడికి ఒక ప్రియురాలు ఏ విధంగా కనెక్టివిటీ అవుతుంది, సహవాసం చేస్తుంది. ఇద్దరు ఒకే మాట మీద, ఒకే లోకం, ఒకే ఆలోచన, ఒకే ఉద్దేశం. ఆ మాట కొట్టకుండా అట్టి విధమైనటువంటి సహవాసం ప్రభుతో పెట్టుకున్నప్పుడు నీ దగ్గరికి అవిశ్వాసం కలిగించినటువంటి అపవాది దూరం అయిపోతాడు, అజ్ఞానం కలిగించిన అపవాది దూరం అయిపోతాడు. అనాలోచన, అవిధేయతలు, అనారోగ్యాలు, అలక్ష్యాలు, ఆటంకాలు, అడ్డంకులు, ఆపదలు, అపనిందలు, అవమానాలు ఇవి కలిగించినటువంటి అపవాది మీ దగ్గర నుంచి దూరం అయిపోతాడు. ప్రతి క్షణం కూడా మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సంఘాల్లో ఓకే పాటలు గేట్లు మొత్తం అంతా కూడా హంగామా అట్టహాసాలు ఎక్కువైతున్నాయి, అసలు తక్కువైపోతుంది. మీరు ధనం ఎక్కువగా ట్రబుల్ లేకుండా ఉండాలంటే, ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు ఒక పని చేయండి అని చెప్పేసానంటే నేను ఇంకేదో చెప్తాడు అనుకున్నాను. నేను మీరు 20% వెనక్కేసుకోండి, 20% వెనక్కేసుకోండి, అప్పుడు డబ్బులు లేనప్పుడు అవి ఉపయోగపడతాయి. నో, దేవుని వాక్యం వినడంలో ముఖ్యమా, లేకపోతే ఎలా చేసి అది కరెక్టే, కానీ అది లోకస్తులకి కదా. అది దేవుని పిల్లడమై ఉన్నావు కదా, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నావు కదా, దేవుని రక్తంతో కొనబడ్డావు కదా, పరలోకస్తుడు కదా. కాబట్టి దేవుని మాటకి ఒదిగి ఉండడమా, దేవుని మాట ప్రకారంగా చేయడం ముఖ్యమా, లేకపోతే ఇలాగే పొదుపు చేసుకొని అయ్యో చాలా బాధ అనిపించింది నాకు. ఈ రోజున సంఘాల్లో కొట్లాట్లు, పోట్లాట్లు, ఒక గర్వం. కొన్ని సంఘాలు అయితే వింటున్నాను నేను, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరు వినొద్దు, ఎవరి మాట వినొద్దు, ఎవరి స్పీచ్లు చూడొద్దు, ఎవరి మీటింగ్కి వెళ్ళకండి, ఈ విధంగా కట్టడి. కొన్ని సంఘాలు అయితే విమర్శలు. కొన్ని సంఘాలు అయితే కట్టుకథలు చెప్పుకుంటూ కట్టుకట్టలేదు అంటే మరి గరికపాటి నరసింహ గారు చెప్తున్నారు, చాగంటి కోటేశ్వర గారు చెప్తున్నారు. అయ్యో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నీ సువాసన నీ సంఘానికి వెదజల్లాలి కదా. పరిశుద్ధాత్మలో లీనమవుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం అన్నది మొత్తం నీ సంఘం చుట్టూ ఆవరింపబడాలి కదా, కార్యాలు జరగాలి కదా, అద్భుతాలు జరగాలి కదా. ఇది ఎక్కడ జరుగుతుంది? మనం వెళ్ళేటప్పుడైతే మరి ఆదిలాబాద్ జిల్లాలో ఒక అద్భుతం జరిగింది. మొత్తం 35 సంవత్సరాల నుంచి చిల్లంగి చేతబడులతో మరి దురాత్మ శక్తులతో మరి అనేక మందిని చంపేసినటువంటి ఒక ఆమె చివరి కొడుకుని చంపేసింది, భర్తను చంపేసింది. ఆ రోజు నిండు అమావాస్య. ఆ రోజు నాకు కబురు తెలిస్తే హైదరాబాద్ నుంచి వెళ్ళడం జరిగింది. ఆ కూతుర్ని పట్టుకొని, అల్లుడిని పట్టుకొని ఆమె రమ్మందంట. ఎందుకంటే ఈ యొక్క వెన్నుపూస ఆపరేషన్కి 16 లక్షలు అడిగారంట డాక్టర్లు, అయినప్పటికీ గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పేసానంట. అందుకే 2 నెలల నుంచి నరకం, కూర్చోవడం అక్కడే, తినడం అక్కడే, తాగడం అక్కడే, పడుకోవడం అక్కడే, అన్నీ అక్కడే. నొప్పి నిద్రలేనట్టు పరిస్థితి. వెంటనే వెళ్ళి అక్కడ ప్రే చేసేసరికి వెంటనే దేవుడు అద్భుతం జరిగించాడు. ఇటువంటి నడిచేసి నిలబడింది, ప్రార్థన చేసిన వెంటనే నీళ్లు పోసేసా, మొత్తం అన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి. ఫ్రీగా నడుస్తున్నప్పుడు ఫ్రీగా నిద్రపోతుంది, ఫ్రీగా తన పని తను చేసుకుంటుంది. ఎవరైనా వెళ్ళగలరా? వీళ్ళు ఎవరైనా సేవకులు అన్నట్టు నేను గర్వంగా చెప్పట్లే. పరిశుద్ధాత్మ దేవుడు నా మీద ఉండబట్టే కదా, నాలో ఉండబట్టే కదా ఆ పని జరిగిస్తున్నాడు ఆయన, ఆ మాట్లాడుతున్నాడు ఆయన, కార్యం జరిగించాడు ఆయన, విడుదల ఇచ్చేవాడు ఆయన, సంపూర్ణత్వాన్ని విశ్వాసంతో ఆశీర్వదించేవాడు ఆయన కదా. ఆయనకే కదా మహిమ, ఘనత, ప్రభావాలు కదా. అయ్యో దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అన్నది ఏంటంటే సహవాసం కలిగి ఉండాలి, బంధం కలిగి ఉండాలి, ఆయన సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ ఉండాలి, అతనితో మాట్లాడుతూ ఉండాలి. అతనే నీ లోకం, అతనే నీ ప్రేమ, అతనే నీ ఆరోగ్యం, అతనే నీ ఆలోచన, అతనే నీ ఉద్దేశం, సమస్తం కూడా అతనిలోనే కదా ఉన్నాయి. బుద్ధి జ్ఞానం ఈ సర్వ సంపదలన్నీ కూడా అతనిలోనే కదా ఉన్నాయి. ఏ పరిస్థితి ఎక్కడికి వెళ్తుందో తెలీదు. ప్రియులారా, ఇప్పటికైనా సరే తొందర ఏం లేదు. మీరు మొత్తం అన్నింటినీ కూడా పక్కన పడేసి దేవునిలో ఉంటున్నటువంటి ఐశ్వర్యాన్ని మీరు అందుకోవాలి అంటే అతనితో బంధం, అతనితో సఖ్యత, అతనితో స్నేహం, అతనితో సహవాసం ఖచ్చితంగా అవసరం. ఇవ్వడంలోనే కదా ఆశీర్వాదం దాగి ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేసి లోక సంబంధమైనటువంటి మాటలుగా మాట్లాడితే ఎక్కడ అభివృద్ధి పడుతుంది? ఈ మాటలన్నీ విత్తనాలు మన హృదయం నేల మీద నాటిపించే సాయని నీరుపసి పాడి ఫలింపు చేయరుగా కేస్తున్నామలు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, నా సాక్ష్యం ఏంటంటే 35 సంవత్సరాలు అయింది నా పెళ్ళై. మా మామగారు పెట్టినటువంటి బ్లేజర్
ఇప్పటికీ అలాగే ఉంది, కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఇది చెప్పుకోవాలి తప్పదు, ఇది గొప్ప కోసం కాదు, దేవుడిచ్చిన మహదైశ్వర్యం. అన్నిటికంటే ఆరోగ్యం గొప్ప, కోట్లాది రూపాయల కంటే మహాభాగ్యం కదా. మరి బీపీలు కానీ, షుగర్లు కానీ, థైరాయిడ్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ ఏమి లేవు. ఫ్రీగా నాకు నచ్చిన తిండి తింటాను, అంతే, కడుపు నిండా తింటాను. మా అమ్మకు, నేనైనా సరే, నా ఫ్యామిలీ అయినా సరే, దేవుడిచ్చిన ఆశీర్వాదం ఖచ్చితంగా మనం చెప్పు తీరాలి, దేవుడి మహిమ రావాలి ప్రియులారా. తర్వాత ఇప్పుడు ఒక చిన్న సాక్ష్యం మనం విందాం. ఈ నొప్పితో 15 సంవత్సరాలు అయి బాధపడ్డా. ఊపిరితిత్తులు గుండు నొప్పి 15 సంవత్సరాలు అయ్యింది. ఈ 15 సంవత్సరాలు వైజాగ్, విజయనగరము, హుబ్బిలి, నిమిష హాస్పిటల్, నెల్లిమర్ల 2 సంవత్సరాలు తిరిగాను. అక్కడ అన్నకుమారి శ్రీకాకుళం నుండి డాక్టర్ తైరు కడికి కూడా వెళ్ళాం. ఎక్కడ మాత్రలు మరి నాకు నా అప్పనే. చివరికి మనవడు వచ్చాడు, అమ్మ చచ్చిపోతావా అని కారు పట్టుకొని వచ్చాడు. అమ్మ అక్కడ గుండె డాక్టర్, కొత్త డాక్టర్ వచ్చాడు, సుసిద్ధంగా నెలకొని తలకొన్నాని తీసుకొచ్చి మధ్యాహ్నం ఇంత భోజనం చేసి, అమ్మ సాయంత్రం వెళ్దాం డాక్టర్ కాడికి, ముందల మన పాత్ర కాడికి వెళ్దాము. బయలుదేరి బండి మీద వచ్చాము. సరే మీరు ఆశ్రయించారు, ప్రార్థన చేశారు, చేయించుకొని మేము హాస్పిటల్ అలాగే వెళ్ళాం. మరి ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు టెట్లు చేయించాడు డాక్టరు. టెట్లు చేయించి గంటలోనే ఇలా కూకుండేసరికి టెట్లు వెళ్ళిపోయాడు. ఆ టెట్టల్లో చెప్పారు ఏటి లవిలేస్ మేట్ లేదయ్యని, ఆపరేషన్ పడతాది అన్నది, చచ్చిపోతాను అన్నది ఏటి లేదని వచ్చింది. మీ ప్రార్థన చేయడము, మీ హస్తంలో ఆ మీద పడ్డము, దేవుడు మరి ఏం చేశాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ తండ్రి, జయం గల దేవ, స్తోత్రాలయ్యా. మీ అద్భుత ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా. ఎంత మా మంచి కాపరు, మా మంచి దేవుడు, మా మంచి స్నేహితుడు అయ్యా. నిన్ను మించిన వారు ఎవరున్నారు నాయన? నా తండ్రి, నీకే లెక్క మించిన స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. నీతో సహవాసం గొప్పది ప్రభా, నువ్వు ఇచ్చిన భాగ్యం గొప్పది నాయన. దేవా, నీ పిల్లలందరూ కూడా ఈ మాటలు వినిపింప చేసిన నాయన. ఎందరికైతే నాయన, ఎవరెవరైతే నాయన మానసికంగా, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా ప్రభువా నలిగిపోతున్నారో, బయట చెప్పగలిగిన పరిస్థితిలో ఉన్నారో ప్రభువా, దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. రాజా నీవే నా తండ్రి ప్రభా, విడుదల కలిగించి వారు దీవిస్తున్నందుకు వందనాలయ్యా. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అపవాది కుయ్యతులు, కుతంత్రాలు, పన్నాగాలు, ప్రణాళికలు యేసు నామములో శరీరాల మీద, హృదయాల మీద, మనసుల మీద, పరిచర్య మీద, పాస్టర్ల మీద, పాస్టర్ గారుల మీద, సంఘాల మీద, పనిచేస్తున్నటువంటి దురాత్మల పవనాజ్ఞాపసరణ చేస్తున్నాము, పవనాజ్ఞాపసరణ చేస్తున్నాము, గట్టిస్తున్నాడు పవనాజ్ఞాపసరణ చేస్తున్నాము. ఫ్రీ అయిపోనుగాక ఇస్తున్నాము తండ్రి ప్రభు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. చివరి దినాల్లో తండ్రి ప్రభు విశ్వాసం కనుగొందాం అనేటువంటి నా తండ్రి ప్రభా, విశ్వాసం దొంగిలించిన దురాత్మలన్నీ కూడా యేసులో కట్టడి వేయబడిన కాక బంధింపబడి పాదాలు పవనాజ్ఞాపసరణ చేస్తున్నాము తండ్రి. ఎందరైతే నా తండ్రి ప్రభా విశ్వాసపూరితమైనటువంటి ఆ జలతైలాలు తీసుకున్నారో వారందరినీ కూడా నాయన, ఆ జలతైలాలు 2 అగ్నితో నిండిపోవును కాక, ఆత్మతో నిండిపోవును కాక, పరలోక వెలుగుతో నిండిపోవును కాక, పునరుత్థాన బలంతో నిండిపోవును కాక, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నిండిపోవును కాక, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంతో నిండిపోవును కాక. అవి ఎవరు సేవించినా, అవి ఎక్కడ ప్రోక్షించినా, ఎవరి మీద ప్రోక్షించినా, దెయ్యాలు, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అపవిత్రత్వ శక్తులు, అనారోగ్యాలు, అపనిందలన్నీ కూడా మట్టు మాయమైపోవునుగా కేస్తున్నాము. వాళ్ళ హృదయాలు తేలికైపోను కాక, వాళ్ళ హృదయాలు నిండా శాంతి సమాధానంతో నిండిపోవును కాక, వాళ్ళ శరీరాలు ఆరోగ్యంతో నిండిపోవును కాక, వాళ్ళ మనసులన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణం చేత ఆశీర్వదింపడుగా కేస్తున్నాము. మేము పొందుకోండి రాజా. యేసయ్య నామమును బట్టి స్తుతిస్తూ నా తండ్రి ప్రభు, ఈ దినాన ఈ కార్యక్రమం కొరకు నువ్వు గొప్పెళ్ళిపోయినటువంటి ఈ కుమార్తె యొక్క కుటుంబం తండ్రి 30 60 ఫలింపబడుదరుగా కేస్తున్నాము. అనేక మందికి ఇచ్చి చేతులుగానే దీవించబడను కాక, అనేక మంది అప్పిచ్చి చేతులుగానే దీవించబడను కాక, ఆరోగ్యవంతులుగా దీవించబడదు కాక. ఇంతవరకు నా తండ్రి ఈ పరిచర్య కొరకు తోడ్పాటు చేసినటువంటి అనేక మంది కూడా పేరు మీరు జ్ఞాపకం చేస్తారు, కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటారు, గొప్పగా దీవెనలతో నింపబడదురు కాక, భాగ్యవంతులకు ఎదురుగా కేస్తున్నాము. మరొకసారి నీ ప్రజలందరినీ కూడా నీ చేతులుగా చెప్పుకుంటూ మేము పొందుకోమని యేసయ్య నామమును బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా గడికి పొందుకొని నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మత్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలు, ఇరుగు వారికి, పొరుగు వారికి, మన శత్రువులకు, మన మిత్రులకు అందరికీ కూడా యేసు నామములో సమృద్ధితో కూడుకున్నటువంటి గొప్ప దీవెనలతో ప్రభువే మనయందుండి కడవరకు కొనసాగిస్తూ గొప్ప కార్యాలు జరిగిస్తూ ఆయన నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించను గాక. సన్నిధే నాకు ఆశ్రయము, నీ